ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం జ్ఞాపకం. మనం వేటిని జ్ఞాపకం చేసుకోవాలనే అంశం గురించి ఈరోజు నేర్చుకుందాం. మనం ఏమిటిని జ్ఞాపకం చేసుకోవాలి. మరి చాలామంది చిన్ననాటి విషయాలు కూడా జ్ఞాపకం ఉంటాయి, కానీ దేవుడు చెప్పిన విషయాలు ఎవరికి కూడా జ్ఞాపకం ఉండట్లేదు నేటి క్రైస్తవ సమాజంలో. మనం అందరం కూడా మొదటి నుంచి కూడా అన్యజనుల నుంచి వచ్చిన వాళ్ళు, క్రీస్తుని చిన్నవాడి దాని నుంచి మన పిల్లల్లాగా తెలుసుకుని వచ్చిన వాళ్ళం కాదు. అయినా సరే ఆయన విలువైన రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చారనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవట్లేదు. ఆయన ప్రతిరోజు ఆయన కృపతో దయతో మనల్ని కాసి కాపాడతాడనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవట్లేదు. ఏం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం? చిన్నప్పుడు ఏదైనా సినిమా చూసామంటే అది ఇప్పుడు వస్తుందంటే ఏదైనా పక్కన అది వెంటనే జ్ఞాపకం ఏ సినిమా చెప్పేస్తాం, ఆ పాటను కూడా వెంటనే మనం పాడేస్తాం. అవునా కాదండి? ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. అలాగే ఏదన్నా చిన్ననాటి జరిగిన విషయాలు కానీ, గొడవలు కానీ, స్నేహితులతో ఉన్న సంబంధాలు కానీ ఏమన్నా జ్ఞాపకం ఉంటున్నాయి, కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఏవి కూడా మనకి జ్ఞాపకం ఉండలేదు నేడు క్రైస్తవ సమాజంలో. ఈరోజు ఆ విషయాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సంఖ్యాకాండము 15వ అధ్యాయం 39వ వచనం, 39-40 కూడా చదువుదాం. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండినట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి దేవుడు ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించటకే అది మీకు ఉచ్చుగా ఉండును. నేను మీకు దేవుడై ఉండినట్లుగా ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ తండ్రి అయిన దేవుడును, మీ దేవుడైన తండ్రిని నేనే. ఈ వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందండి మనకి. మీరు నా ఆజ్ఞలన్నింటినీ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని వాక్యం మనకి ఈరోజు సెలవిస్తుందండి. మునుపటి అంటే మన గతంలో అన్నీ మనం ఎలాంటి రోత జీవితం నుంచి తెలుసుకుని మారుమనసు పొంది దేవునిలోకి వచ్చాం. మరి అటువంటి ఏం చెప్తాడు దేవుడు ఇక్కడ? మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండమంటాడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని. నిజంగా మునుపుడు వలే అంటే మనం చేసిన పాత పనులన్నీ కూడా ఏవి గుర్తించుకోవద్దు అంటున్నాడు. అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాడు. అటువంటి చేస్తే వ్యభిచరించినట్టు అని ఇక్కడ వాక్యం మనం సెలవిస్తుంది. నిజంగా వాటిని మన దేవుడు అనేది ఏం చెప్పాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమంటాడు దేవుడు. మరి చాలామంది ఇప్పుడు నేడు సమాజంలో దేవుళ్ళ కోసం చర్చ జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నా స్పష్టంగా, మీ దేవుడైనా తండ్రిని నేనే అని ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం ద్వారా చెప్తుంటే నేడు సమాజంలో ఈ విషయాలు ఎవరు కూడా మనం చెప్పట్లేదు. ఎన్ని డిబేట్లు జరుగుతాయండి ఈ విషయం గురించి, దేవుళ్ళ గురించి డిబేట్లు. కానీ పరిశుద్ధ గ్రంథంగా మనం నేర్చుకున్నాం కాబట్టి నేను క్రైస్తవులకు ఎటువంటి సువార్త ప్రకటించాలని మనం మీ దేవుడైన తండ్రిని నేనే ఇక్కడ ఇంత స్పష్టంగా తెలియజేస్తుంది వాక్యం. మరి మనం ఎంతమంది చెప్తున్నాం ధైర్యంగా? చాలామంది మీడియా ముందు చెప్పాలంటే రేటింగ్లు పడిపోతాయేమో, యూట్యూబ్ ఛానల్స్ తగ్గిపోతాయేమో అని ఎవరు కూడా పూర్తిగా యేసుక్రీస్తు అక్కడే దేవుడని ఎక్కడో కానీ చెప్పట్లేదు. అవునా కదండి? అలాగే జరుగుతుంది. అలాగే మొదటి కొరింథీయుల పత్రిక నిజంగా ఆయన జ్ఞాపకాలని మనం ఆశించినట్లయితే ఎలా ఉంటామో చూద్దాం ఒకసారి. మొదటి కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఏమిటి ఎలాగుంటే కలుగుతాయండి? ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కృపాదయ ఎప్పుడు కూడా మన మీద ఉంటుందండి. అలాగే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 39వ వచనం చూద్దాం.
కాబట్టి కాబట్టి పైనున్న ఆకాశమందును పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును క్రింద ఉన్న భూమి యందును తండ్రి అయిన దేవుడనియు తండ్రి అని దేవుడనియు మరి యొక్క దేవుడు మరి ఒక దేవుడు లేడనియు లేడనియు నేడు నీవు ఎరిగిన నేడు నీవు ఎరిగి జ్ఞాపకము తెచ్చుకొను. జ్ఞాపకం తెచ్చుకొని. ఇక్కడ కూడా మనకు వాక్యం ఎంత బాగా తెలుస్తుందండి. అసలు పైన ఉన్న ఆకాశమందును కానీ క్రింద ఉన్న భూమి ఎందును కానీ మరి యొక్క దేవుడు లేడని ఇంత స్పష్టంగా చెప్తుంటే వాక్యం మనం ఎత్తుకొని సువార్త ప్రకటించట్లేదని ధైర్యంగా మనం రోషం కలిగి ఉండాలని దేవుడి వాక్యం ద్వారా తెలుసుకున్నాం. మరి ఇలాంటి వాక్యం చూసినప్పుడు ఎవరో దేవుడు యేసుక్రీస్తు ఒక్కరే దేవుడిని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? ప్రతి ఒక్కరు కూడా మనం ఒకళ్ళ ముందు చిన్న చిన్న సమస్యలు ఎదురైనా సరే మనం ఇటువంటి సువార్తను ప్రకటించగలిగితే ఆయన చెప్పే మనం జ్ఞాపకం చేసుకోవాలి కదండి. మరి ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఇతరులకి మనం బోధించాలి. అలాగే ఎఫ్సీలు రాసిన పత్రిక మరి నిజంగా దీర్ఘాయువు ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. ఏం చేస్తాయండి? ఆయన ఆజ్ఞాన్ని గైకొని దేవుడు ఒక్కడే అని నమ్మినప్పుడు మనం చెప్పి ఇతరులకు బోధించినప్పుడు అయితే చదవాలి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతామంటే నిజంగా దేవుని వాక్యం ప్రకటించి ఆయన ఆజ్ఞాన్ని గైకుంటే ఆయన ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటుంటే దీర్ఘాయుష్మంతుడు అవుతాము. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. మనం ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ ఉండాలండి వాక్యాన్ని. ఆయన చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలండి. నిజంగా కరోనా టైంలో చూడండి 3 స్టేజీల్లో కూడా ఎంత దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన కృపతో దయతో చూడకపోతే మనం అందరి ఇక్కడ ఉందివండి. అసలు ఆయన కృప ఎప్పుడు మనం వెంట ఉంటుందంటే మనం ఎప్పుడు ఆయన ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి ప్రియమైన దేవుని సంగమా. అలాగే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన తండ్రి బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకును. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన తండ్రి నీకు ఆజ్ఞాపించారు. మనం ఏం చేయాలండి? విశ్రాంతి దినం అసలు పోగొట్టుకోవచ్చండి. చాలామంది క్రైస్తవ నేటి సమాజంలో ఆదివారం నాడే ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు. చాలా చోట్ల దిన కార్యక్రమాలు ఆదివారమే, పుట్టినరోజులు ఆదివారమే, పెళ్ళిళ్ళు ఆదివారమే, ప్రతిదీ కూడా ఆదివారం పెట్టుకుంటున్నారు. నిజంగా వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆదివారం నాడు ఫంక్షన్లు పెడతామని మనం. కానీ మనకు నేటి క్రైస్తవులు మన దేవుడిని నమ్ముకుని వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటున్నాం కాబట్టి ఆయన విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలండి? అమ్మ ఆదివారం వద్దురా, ఆయన మందిరంలో గడపాలి, ఆయన దినం ఆయనకి ఇచ్చేయలేని మనం అందరం కూడా ప్రకటించాలి. అలా ఎవరు ప్రకటిస్తున్నారండి? అసలు చాలామంది నా బలంతోనే బతుకుతున్నాను, నా తల్లిదండ్రులు పుట్టిన బలంతో నాలుగు పెంచినట్టు బతుకుతున్నాను అనుకోండి. కానీ ఆయన బాహుబలం చేత మనం బ్రతుకుతున్నామని ఎప్పుడైనా గమనించామండి? ఆయన ఒక్క క్షణం మనం విడిచిపెట్టామంటే మనం ఎందుకు పనికిరామని ప్రియమైన దేవుని సంగమా. అలాగే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు ప్రతివాడు కూడా ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎవడున్నా సరే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరం పొందుతామండి. నిజంగా ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్నవాడు ఎవరైనా సరే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారని చెప్తున్నారండి. ఈ వాక్యాన్ని కూడా మనం ప్రకటించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పినవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఇతరులకు మనం బోధించాలి. అలాగే ద్వితీయోపదేశకాండము 24
తొమ్మిదో వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నీ దేవుడైన తండ్రి మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు త్రోవలోనే నీ తండ్రి మిర్యాములకు చేసిన దాన్ని జ్ఞాపకం మిరియాముకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తెలుసు కదా మీ అందరికీ కూడా ఈ వాక్యం. మనం ఎప్పుడు కూడా మన పితరుల్ని కూడా ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. వారు ఎట్టి మాదిరిగా బ్రతికారో అటువంటి అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, మన క్రీస్తులు ఎలా ఎదగాలి, ఆయన మార్గంలోకి ఎలా వెళ్ళాలి, ఆయన క్రియలు ఎలా చేయాలి అని మనకి అర్థం అవుతూ ఉంటుందండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపలు. నిజంగా చాలా మంది మొదటి ఉండిన ప్రేమను ఎప్పుడు కూడా చివరి వరకు కూడా ఉండరండి. ఈ విషయం మన ఆదివారం మాట్లాడుకున్నాం ఈ వాక్యం కూడా. కానీ ప్రతి ఒక్కరు కూడా మొదట అయితే ఎలా ఉన్నామో దేవునిలో పౌలు గారి వలె మనం కూడా అలాగే ఉండాలి. అట్టి మాదిరిగా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మన పితరులను జ్ఞాపకం చేసుకుని అట్టి వలె మనం బ్రతకాలి. అలాగే కీర్తన గ్రంథము 77:6 వచనం. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకొందును, హృదయమున జ్ఞానించుకొందును. దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతుకును. చాలా మంది చూడండి పాటలు పాడతారు. మనం అందరం కూడా నేను పాడిన పాట రాత్రిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏ పాట అయితే పాడామో ప్రతి పాటని కూడా జ్ఞాపకం చేసుకుని అట్టి మాదిరిగా మనం బ్రతకాలి. పాట అంటే పాటలాగా అనుకుంటా మ్యూజిక్నే ఇష్టపడతారు కదా చాలా. అందులో ఉన్న తాత్పర్యాన్ని ఎవరు కూడా గమనించరండి. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మనం ఈరోజు ఆ పాట పాడామంటే ఆ పాటను మళ్ళీ వెళ్ళి మనం జ్ఞానించుకోవాలి. జ్ఞానించుకుని అట్టి మాదిరిగా మనం బ్రతకాలి. అదే మనకు దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అలాగే ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం కూడా చూద్దాం. ఒకరినొకడు అంటే మనం అందరం కూడా చూస్తున్న వారందరూ కూడా కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకోవాలంటే నిజంగా ఇలా మనం పాటలు పాడతాం అనుకోండి, ఆ పాటలలో ఉన్న అర్థాన్ని మనం గ్రహించి ఒకరినొకరిని అర్థం చేసుకుని ఒకరిని హెచ్చరించుకోవాలి. దేవుళ్ళు ఎలాగ ఉండాలి, నువ్వు ఎలాగ ఉండాలి, నేను ఎలాగ ఉండాలి అని చెప్పుకోవాలి. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడాలి. నిజంగా మనం పాటలు పాడుతున్నామంటే చూసారండి ఏం చెప్తున్నారు, ఆ పాటల్లో ఉన్న చూడండి ఒక్కొక్క పాట హెచ్చరించేలా ఉంటుందండి. అవునా కదండి? ప్రతిదీ కూడా మనం గ్రహించాలి వాక్యాన్ని, అలాగే పాటలని, ఆ పాటలోని అర్థాన్ని గ్రహించి అమ్మో దేవుడు మనకి ఇలా చెప్పాడని మనం ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం ఉంచుకుని అట్టి మాదిరిగా మనం బ్రతకాలి. అలాగే లోకాసు వార్త 22:19 ఇది కూడా మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టి జ్ఞాపకం చేసుకోవాలి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయడం చెప్పి. చూస్తారా, మనం ఎప్పుడు కూడా ప్రభువులో తీసుకున్న తర్వాత ఒక్కసారి ప్రభువులో చేయబెట్టిన తర్వాత దైవజనులు ఎన్నోసారి మనల్ని హెచ్చరించారు. మనం మరి వెనకకి చూసుకోకూడదు. ఇంకా
పాత క్రియలు ఏమి మనకు గుర్తు రాకూడదు. మనం ప్రభు వల్ల చేయబెట్టిన రొట్టె విరిచామని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తాన్ని తాగుతున్నా మనం గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యం ఇంత ఎలా సెలవిస్తుందంటే మనం ఆ రోజే నెలంతా మళ్ళీ పాపమును యథావిధిగా చేస్తాం. మళ్ళీ శనివారం రాత్రి వచ్చి పాప ఒప్పుదల ప్రార్థనలో పాల్గొంటాం, పాపాలను ఒప్పుకుంటాం. మర్నాడు ఉదయం ప్రభు వల్ల చేయబెడతాం. మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ యథావిధిగా మనం పాపం చేస్తున్నాం. ఇక్కడ ఏమని చెప్తుంది వాక్యం? జ్ఞాపకం ఉంచుకోమంటుంది. నా శరీరము నన్ను జ్ఞాపకం ఉంచుకుని దీన్ని చేయడని వివరంగా చెప్తుంది. జ్ఞాపకం లోకముల విషయాలను కూడా జ్ఞాపకం ఉంచుకుంటున్నాం, కానీ దేవుడు చెప్పిన వాక్యాన్ని మాత్రం మనం ఎవరం కూడా జ్ఞాపకం ఉంచుకోవటం లేదు. అలాగే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం చివరికి వస్తాం. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపిదని చెప్పాను. ఇక్కడ ఏం చెప్తాడు దేవుడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మనం ఎంతమందికి ఇస్తున్నామండి? మరి యేసుక్రీస్తు వారు ఆయన ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా మనం. మరి ఎంతమందికి ఇస్తున్నాం మనం? ఇచ్చుడు ధన్యం అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆ విషయాన్ని కూడా మనం దేవుడికి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. పుచ్చుకుండే స్థితిలోనే ఉన్నామా, ఇచ్చే స్థితిలో ఉన్నామా? మనం ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. అలాగే 2 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ప్రతి విషయంలో కూడా అన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మరి ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నామంటే చెప్పండి? యేసుక్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారిని ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం నడిచే నడక, అలాగే మనం మాట్లాడే మాట, అలాగే మనం చూసే చూపు, మన ఆలోచన అన్నీ కూడా ప్రభు చెప్పిన విధంగా ఉంటాయండి. అవునా కదండి? ఆయన మాటల ప్రకారం మనం నడిచామనుకోండి, ఆయన అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుంటే ఎలా ఉంటుందని చెప్తాడు దేవుడు. మనం నడిచే నడక, అలాగే మనం మాట్లాడే మాట, చూసే చూపు, ఆలోచనలు అన్నీ కూడా ప్రభు చెప్పిన విధంగా ఉంటాయి. అలాగే ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ప్రతి సమయంలోనూ కూడా యేసుక్రీస్తుని మనం ప్రతి క్షణంలోనూ కూడా యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి నిజంగా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఈ వాక్యం ద్వారా అనుసరి హృదయాల్లో ఫలించి అందరూ కూడా దేవుడి మాటలు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటామని దేవుడి దగ్గర ఈరోజు అందరూ ఒప్పుకోవాలి. ఆరాధనలో మనం అందరం కూడా ప్రతిరోజు ఇంకా నేను మర్చిపోతున్నాను తండ్రి, ఈ లోకం వైపే చూస్తున్నాను, ఈ లోకంలో జ్ఞాపకం ఉంచుకుంటున్నాను తప్ప మీరు చెప్పిన మాటలు నేను జ్ఞాపకం ఉంచుకుంటలేదని అందరూ కూడా పశ్చాత్తాపం దాన్ని అడుగుదాం. ఏ వాక్యం మీ హృదయాల్లో ఫలించాలని, అనేకులకి మీరు ప్రకటించాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విలువైన సమయం ఇచ్చిన దానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.